తెచ్చుకుంటాం. మీకు మాకు ఎలాంటి సమస్యలు ఉండవు. వ్యక్తులుగా కాదు, ఇది 2 సంస్థలు, 2 రాష్ట్రాలు. ఈ రాష్ట్రాల ప్రజల ప్రయోజనానికి కృష్ణా బేసిన్ మీద ఒక 500 టీఎంసీలు, గోదావరి బేసిన్ మీద దాదాపు ఒక 1000 టీఎంసీలకు మీరు బ్లాంకెట్ ఎన్ఓసి ఇవ్వండి. ఆ తర్వాత మీరు ఏ ప్రాజెక్టులైనా కట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. కేంద్ర ప్రభుత్వానికి కూడా మా విజ్ఞప్తి ఇదే, శశపిషలు లేవు. కిషన్ రెడ్డి గారు, కేటీఆర్ గారు ఒత్తిడితోటి నువ్వు ఎన్నిసార్లు తప్పించుకుంటావో నీ ఇష్టం. తెలంగాణ ప్రజలు నిశ్చితంగా గమనిస్తారు. రేపు సిఆర్ పాటిల్ దగ్గరికి వెళ్ళడానికి మాకు టైం ఉంది. కిషన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసినాం, ఢిల్లీలోనే ఉన్నారు కాబట్టి మీరు కూడా మాతో పాటు రండి. సిఆర్ పాటిల్ దగ్గరికి వెళ్ళి తెలంగాణ ప్రజల ప్రయోజనాల గురించి మాట్లాడతామని మా మంత్రి గారు ఆల్రెడీ విజ్ఞప్తి చేసిండ్రు. వారిని కూడా మాతో కలిసి రావాల్సిందిగా, తెలంగాణ ప్రయోజనాల కోసం పాటుపడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. రాహుల్ గారు, మీకు యూనివర్సల్ వాటర్ లాస్ మీరు ఒకసారి చదువుకోండి. యూనివర్సల్ వాటర్ లాస్ ప్రకారం పరివాహక ప్రాంతం వాడుకున్న తర్వాతనే దిగువ ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వాలి. నెంబర్ 1. దిగువ ప్రాంతాలలో ఉన్న పరివాహక ప్రాంతానికి నీళ్లు సరిపోయిన తర్వాతనే ఇంకొక బేసిన్కు నీళ్లు తరలించాలి. ఈరోజు గోదావరి బేసిన్లో ఉన్న ఆయకట్టుకు నీళ్లు ఇవ్వకుండా ఇతర బేసిన్లకు తరలించడానికి వీల్లేదు. పాయింట్ నెంబర్ 1. ఇట్లాంటి వాదన వల్లనే ఈ వాదనలు వితండవాదంగా మారే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం వచ్చి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రాజెక్టుల నిర్మాణం కోసము, నిర్వహణ కోసము, వివాదాల పరిష్కారం కోసం గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ అని పెట్టినరు. అందులో ఆఫీసర్స్ కమిటీ ఉంది, మినిస్టర్స్ లెవెల్ కమిటీ ఉంది, యూనియన్ మినిస్టర్ నేతృత్వంలో ముఖ్యమంత్రుల కమిటీ ఉన్నది. ఈ ప్లాట్ఫామ్లలో ఎక్కడ చర్చించకుండా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి మీరు ప్రాజెక్టు రిపోర్ట్ ఇవ్వకుండా ఆ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు మా అభ్యంతరాలను మాకు లేఖ రాసి మా అభ్యంతరాలను తీసుకున్న తర్వాత ఆ అభ్యంతరాలను నివృత్తి చేసినాకనే ముందుకు వెళ్ళాలి. ఈ ప్రాసెస్ నంతా ఆంధ్రప్రదేశ్ డీవియేట్ చేసి మాకు అధికారం ఉంది, మేము అధికారాన్ని చెలాయిస్తాం, మోడీ గారు మాతో పాటు ఉన్నారు కాబట్టి Subscribe us and press the bell icon for more interesting updates.